నమస్తే టిఆర్ నిజం. నేను మీ రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ స్వాగతం. వివిధ పేపర్లను ముఖ్యాంశాలు ఒకసారి చూసుకుందాం. ఏదేమైనప్పటికీ మన రాష్ట్రంలో అత్తలాకుత్తలం జరుగుతుంది. ప్రతిపక్షాలు అధికార పక్షం మధ్య విపరీతమైన పోటీ జరుగుతూ ఉన్నది. దానివల్ల సామాన్యమైన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అది గత 3 రోజుల నుంచి విపరీతంగా జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించి హెచ్యుసి హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం గురించి జరుగుతుంది. దానికి 400 ఎకరాల భూమి గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని దాంట్లో కార్పొరేట్ సంస్థలకు అప్పగించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నారు. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి పక్షులకు వీటికి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం విరమించుకోవాలా, ఇది ప్రభుత్వం యొక్క భూమి కాదు, సంబంధించిన యూనివర్సిటీ భూమి అని చెప్పేసి ప్రతిపక్షాలు గొగ్గోలు పెడతాంటే లేదు ఇది మాదే అని చెప్పేసి ప్రభుత్వం తరపు నుంచి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వార్త నిన్న దానికి సంబంధించి ఆ వార్త ఇచ్చిండ్రు. దానికి సంబంధించి భూమి మాదే అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మన శ్రీధర్ బాబు గారు ఈ మంత్రివర్గ సమావేశం, వాళ్ళు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ భూములు సర్కారువే అని చెప్పేసి అంటారు. ఆగని రగడ తరగతులు బహిష్కరించిన హెచ్సియు విద్యార్థులు, ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాలు వేలం ఆపేయాలని చెప్పేసి ప్రతిపక్ష నేత డిమాండ్. వివాదంపై సీఎం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి భేటీ, తాజా పరిస్థితులపై ఆరాధించిండు. వీళ్ళు ఏమంటారంటే గత ప్రభుత్వ దుష్ప్రచారంతో భూ విధానం జరుగుతుంది. 400 ఎకరాలు ప్రజల ఆస్తి. ఈ హెచ్యుసి నుంచి అంగుళం కూడా తీసుకోవడం లేదు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రతిపక్షాలేమో ఇది కరెక్ట్ కాదా, తప్పు, వాళ్ళ భూమిని తీసుకోవద్దు, అక్కడ ఇబ్బందులు జరుగుతాయి, ఇది ప్రభుత్వ భూమి, యూనివర్సిటీ భూమి, అక్కడ చాలా వరకు అవి ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, వాటి వల్ల ఇబ్బందులకు గురైతే అంటది. కాబట్టి ఇప్పటికైనా విరమించుకోవాలి అని చెప్పేసి అంటారు. వార్త ఒకసారి చూద్దాం. అన్ని పేపర్లలో ఇచ్చిండు. ఆగండి రగడ అని చెప్పేసి ఇందులో ఇచ్చిండు. ఆ భూములు సర్కారువే అని చెప్పేసి వీళ్ళు ఇచ్చిండు. ఇంకోటి బట్టి చెప్పేవాడిని ముచ్చట్లు అబద్ధాలని చెప్పేసి నమస్తే తెలంగాణ లేదు, హెచ్సిది కాదు, కంచె గచ్చిపోలి 400 ఎకరాల భూమి. డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు శ్రీధరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టీకరణ చేసిండ్రు. అది ఒకసారి చూద్దాం. వాటిపై పూర్తి హక్కులు మాకే ఉంటాయి, ప్రభుత్వానికి ఉంటాయి అని చెప్పేసి అని చెప్తారు. అక్కడ అభివృద్ధిలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరుగుతుంది. 400 ఎకరాలపై సుదీర్ఘ చర్చలతో ప్రస్తుతం స్పష్టీకరణ. మంత్రులు, పర్యావరణవేత్తలతో ముఖ్యమంత్రి సమీక్ష. అడవిని అర్హతలనే భూములకు ఉన్న యథాతథంగా ఉంచాలని చెప్పేసి హెచ్ఈసి పర్యావరణవేత్తలు. యూనివర్సిటీ నుంచి భూమిని ప్రభుత్వం గుంజుకోలేదు, కొంతమంది కోసం రాష్ట్ర సంపదలను తాకట్టు పెట్టాం బట్టి. బీఆర్ఎస్ హయాంలో ఆ భూములపై కుట్ర, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. యూనివర్సిటీ భూములకు టైటిల్ లిట్ యోచన శ్రీధర్ బాబు అని చెప్పేసి ఇదొక వార్త ఇచ్చింది. ఏదేమైనా రగడనే ఇబ్బందులు అవుతాండ్రు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను జడలు బట్టి అవన్నీ బట్టి గుంజుకపోతా ఉన్నది. ఇది ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు. ఏదేమైనా కలిసి మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉంటుంది. దీని చరిత్ర ఒకసారి చూసుకుంటే ఇది 1973లో అప్పుడు సంబంధించినటువంటి సరే వాళ్ళదా వీళ్ళదా ఎవరు ఏం చేయాలి అనే సందర్భానికి వస్తే దీనికి సంబంధించిన ఒక విషయం, ఒక వ్యాసం రూపంలో, ఒక వ్యవస్థ రూపంలో దానికి సంబంధించిన అసలు దీని గతంలో ఎక్కడి నుంచి వచ్చింది భూమి, ఏ విధంగా ఇది ఈ విధంగా ఇంత పెద్ద విలీనం జరుగుతున్న సందర్భం ఏర్పడితే ఇది 1973 సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ప్రాంతీయ అసమానతలు తగ్గించేందుకు 1973లో ప్రత్యేక చట్టాలు, రాజ్యాంగ సవరణ ద్వారా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని స్థాపనకు అనుమతినిస్తూ 2300 ఎకరాలు కేటాయించింది. అప్పటి నుంచి ఆ భూమి హెచ్సియు పరిధిలోకి ఉంటూ వస్తుంది. అయితే ఆ భూమి కేటాయింపు విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం ఆజమాయిషీ చేస్తూ అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఆజమాయిషీ చేసుకుంటూ వచ్చింది. వివిధ సంస్థలు రీసెర్చ్ సెంటర్లకు హెచ్ఈసి భూములను కేటాయించింది. 1924లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీడల అభివృద్ధి కోసం ఎంజియు అకాడమీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ 400 ఎకరాలు కేటాయించారు. 2006లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఆ భూమిని రద్దు చేసి ఆ భూమిని తిరిగి
యూత్ అడ్వర్టైజ్మెంట్, టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ కేటాయించిండ్రు. ఈ కేటాయింపులపై ఎంజీ సంస్థ కోర్టుకెక్కింది. సుదీర్ఘకాలం కేసు సాగింది. 2024లో ప్రభుత్వానికి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం భూమి తిరిగి హెచ్జిసికి ఇవ్వాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మేము గెలిచాం కాబట్టి ఆ భూమిని మా ఇష్టం ఉన్నట్లు చేసుకుంటాం, దీన్ని అమ్ముకుంటాం, ఏమైనా చేసుకుంటాం, ప్రైవేట్ కంపెనీలకు ఇస్తామని చెప్పేసి అంటారు. ఇది సరికాదు అని చెప్పేసి మేధావులు అంటా ఉన్నారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాస్తుందని చెప్పేసి భూములు అమ్ముతారని చెప్పేసి అందులో రింగ్ రోడ్డుకు సంబంధించి ఆ టోల్ అవన్నీ ప్రైవేట్ పరం చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి ఉద్యమాలు చేసిండు. కానీ ఈరోజు ఈ భూములను అమ్మడానికి పూనుకున్నట్టు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక 2004లో ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్లే భూమిని ఇప్పుడు కేసు గెలిచి ప్రభుత్వం దక్కించుకుంది అంటారే కానీ 1973 సంవత్సరంలో అవి 1973 నుంచి ఆ భూములు 2004 వరకు హెచ్ఎస్కి భూములే అని చెప్పేసి వాళ్ళు మర్చిపోతాండ్రు. గతంలోని టిఎన్జిఓస్కి ఇచ్చినటువంటి భూములు కూడా అక్రమంగా హెచ్సియు నుంచి లాక్కున్నవే. 100 ఎకరాలు పైగా భూమిని ఎన్జిఓల పేరుతో ప్రముఖ నాయకులంతా పంచుకొని తమకు నచ్చిన వారు కేటాయించుకొని 100 కోట్ల రూపాయలు పోగేసుకున్నారు. అదే ఎన్జిఓ కాలనీకి రోడ్డు పేరుతో హెచ్ఈసి నుంచి శాశ్వతంగా విభజించారు. ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఉండడంతో అడిగేవారు లేరని విద్యార్థులు కొంతమంది రోడ్డుపైకి వచ్చి తేలికగా అణచివేయచ్చు అని చెప్పేసి ధోరణితో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కన్నుపడి ఇక్కడి భూములపై వాళ్ళ కన్నుపడ్డది. ఇప్పుడు ఆ భూమిని తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం బహిరంగ వేలం వేసి అమ్ముతారంటూ ఏమాత్రం బేచేజం లేకుండా ప్రకటించడం ప్రభుత్వ దివాళకోరుతనానికి నిదర్శనం అని చెప్పేసి 400 ఎకరాల భూమిలో అనేక వృక్ష జాతులు, జీవ వైవిధ్యం కలిగి అరుదైన రాళ్ళు, చెరువులు ఉన్నాయి. తెలంగాణలో ప్రవేశించే మేధావులందరికీ తలో పదవి కట్టబెట్టి వాళ్ళ నోళ్లు ముయించి ప్రభుత్వం అశాశ్వతమైన పదవుల కోసం శాశ్వతమైన వ్యవస్థను పనంగా పెట్టి మేధావి వర్గం తెలంగాణకు జరుగుతున్నటువంటి తీవ్ర అన్యాయాన్ని ఆపేందుకు ముందుకు వస్తుందో రాదో వేచుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని చెప్పేసి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఓట్ల రాజకీయాలు ముఖ్యం తప్ప ప్రజా ప్రయోజనాల కోసం కాదని మరోసారి తేటతెల్లం అవుతుంది. గతంలో కేసీఆర్ కూడా ఓయూ భూములను డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల కోసం కేటాయిస్తాం అనగానే ఓయూ ఒక్కసారిగా బగ్గుమన్నది. తెలంగాణ సమాజం మొత్తం ఒక్కతాడికి వచ్చి కేసీఆర్ నియంతృత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. దానివల్ల ఆయన ఉపసంహరించుకున్నాడు. ఇప్పుడు కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన అలాంటిదే చేయాలి. కాకపోతే 1973 నుంచి 2004 వరకు కూడా అవి హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూములే అని చెప్పి ఏదో కోర్టుకి వెళ్ళిన మాయగా అని చెప్పేసి మేధావులు అంటారు. ప్రభుత్వం మాయ అని చెప్పేసి అంటారు. దీన్ని విరమించుకోవాలని చెప్పేసి దీని మీద ఆపాలని చెప్పేసి దాంట్లో వృక్ష జాతులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ఈ చాలా ఇబ్బందులు గురైతే దీన్ని ఆపాలని చెప్పేసి నిన్న బీజేపీ ఎంపీలంతా కేంద్ర మంత్రికి ఒక మెమోరాండం కూడా ఇచ్చిండ్రు. ఇంకోటి ఏమైతుందంటే దీని విజువల్స్ అంతా ఒక యామినేషన్ ద్వారా క్రియేట్ ఆ జంతువులు నా రోజు సోషల్ మీడియాలో వచ్చేటువంటి జంతువులంతా యామినేషన్ ద్వారా క్రియేటివిటీ చేసి నిజంగా జంతువులు లేవని చెప్పేసి అంటారు. దాని ఆస్తిని కాపాడదామని చెప్పేసి ఏదేమైనప్పటికీ ప్రభుత్వం పునరాలోచన చేసి ఏదైతే మంచుకుంటుందో మేధావులను కమిటీ వేసి వేసిన తర్వాత చేయాలి. ఎందుకంటే వందలాది మంది రోడ్లపైకి విద్యార్థులు వస్తే వాళ్ళని జుట్టుపట్టి లాక్కపోవడం అనేది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి అంటారు. రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తారని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇది వాళ్ళకు అనుకూలంగా జరగాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి కోరుకుంటాను. ఇంకోటి సన్నబియ్యం సంబరం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పంపిణీ ఉదయం నుంచే పాల్గొనే లబ్ధిదారులు తొలి రోజు బియ్యం తీసుకున్న 8.30 లక్షల మంది 18,000 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేత పలు చోట్ల పాల్గొన్న ప్రజాప్రతినిధులు రేషన్ షాపులో చేరిన 1,00,000 టన్నుల బియ్యం మరో 2 రోజుల్లో మిగిలిన బియ్యం సరఫరా. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే మంచి శుభపరిణామం చేసుకోవాలి. ఎంతమంది ఏంటంటే పేదవాళ్ళు కూడా దొడ్డు బియ్యం తినలేక ఈ అమ్ముకొని కూడా సన్న బియ్యం కొనుక్కున్నారు. దీనివల్ల ప్రభుత్వం చేయాల్సినటువంటి కనీస లాభాలు చేయకుండా పక్కదారి పడుతుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సన్న బియ్యం ఇస్తామని చెప్పేసి ఆలోచన చేస్తాను. శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. ఎంతో మందికి ఈ సన్న బియ్యం రావడం వల్ల, ఎందుకంటే వాళ్ళు అమ్ముకోక వాళ్ళ ప్రత్యక్షంగా తినేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇది మంచి పరిణామంగా చూడొచ్చు. కాకపోతే ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఏమంటారు, మేమే ఇస్తామని అంటారు. కాదు, మేము ఇచ్చేది కాదు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇస్తా ఉన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వము
ఇది వాళ్ళు హోన్ చేసుకుంటా ఉన్నది అని చెప్పేసి అంటా ఉన్నారు. నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలని చెప్పేసి అంటారు. ఏదేమైనా ఏ పథకం ఉంటే ఆ పథకానికి ఎవరైతే అనుకూలంగా చేస్తున్నారో వాళ్ళ ఫోటో వేసుకోవడం మంచి శుభపరిణామంగా ఉంటుంది. ఎందుకంటే కలెక్టర్లకు కూడా కొన్ని ఆదేశాలు ఉన్నాయట, ఖచ్చితంగా ఈ పథకం వీళ్ళు అమలు చేస్తారు, వీళ్ళు ఫోటో కూడా పెట్టాలని ఆదేశాలు ఉన్నాయని అంటారు. కాకపోతే ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఫోటో కూడా పెట్టారు. ఎందుకంటే జనాలకు కూడా తెలియాలి ఈ కేంద్రం నుంచి గింత వాటా వస్తుంది, రాష్ట్రం నుంచి గింత వాటా వస్తుంది అని చెప్పేసి దీని నుంచి పెద్ద రగడ మొదలై మా ఫోటో ఎందుకు పెడతారని వాళ్ళు పెట్టమని చెప్పేసి వీళ్ళు అంతా ఏదో రాజకీయాలు చేస్తారు, ఓట్ల రాజకీయాలు మాత్రమే చేస్తారు. ఎవరేది ఇచ్చినా కూడా ఎవరు ఏం చేసినా కూడా ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన ప్రధానమంత్రికి గౌరవప్రదంగా ఫోటో పెడితే తప్పే ఉన్నదే. ఆయన ఇప్పుడు ఫోటో పెట్టాల్సిన సందర్భం ఉంటుంది, కింద వీళ్ళ ఫోటోలు కూడా పెట్టుకునే సందర్భం ఉంటుంది. కాకపోతే రాజకీయ లబ్ధి కోసం జనాలను పిచ్చోళ్ళని చేసి మా ఫోటో పెట్టాలని చెప్పేసి వాళ్ళు రోడ్లు ఎక్కడం, వీళ్ళు ఏమో పెట్టమని చెప్పేసి వీళ్ళు రోజులు గడపడం, దీనివల్ల రాజకీయాలు చేసుకోవడం తప్ప ప్రజల కొరిగేదైతే ఏమి లేదు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం వాట గింత, కేంద్ర ప్రభుత్వం వాట గింత అని ప్రజలు తెలియాల్సిన అవసరం అయితే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ రోజు వరకు గత బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాంచి అదే అంటా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం వస్తుంది ఈ పథకానికి ఫోటో పెట్టాలని అని చెప్పేసి రోడ్లు ఎక్కుతా ఉన్నారు. కాబట్టి అది ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇంకోటి సన్నబియ్యం మేమే ఇస్తాం, మరి మిగతా రాష్ట్రాల్లో కూడా, మిగతా బీజేపీ పరిపాలించేటువంటి రాష్ట్రాలలో కూడా మరి సన్నబియ్యం వాళ్ళు అందిస్తాండ్రా, ఆడ నరేంద్ర మోడీ బొమ్మ పెడతాండ్రా, అది కూడా పునరాలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఓట్ల రాజకీయాలు బంద్ చేయండి. ఇక ఓట్ల రాజకీయాలు, కుల రాజకీయాలు ఇవంతా బంద్ చేసి ప్రజలకు ఏమైతే లాభం జరుగుతుందో చూడాలి. కాకపోతే ఇక ఈ ప్రభుత్వం మాట ఇంత, ఈ ప్రభుత్వం మాట ఇంత తెలియాల్సిన అవసరం అయితే కంపల్సరీ ఉన్నది. దానికోసం పోరాటం చేయాలి ఎవరైనా కూడా. మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం జనాలు తెలియాలి కదా, దానికోసం ప్రయత్నాలు చేయాలి తప్ప ఈ ఓట్ల రాజకీయాలు బంద్ చేయాలని చెప్పేసి జనాలు కోరుకుంటారు. ఇంకోటి వక్స్ పై టీఎన్టీడీ ఇక నేడు ఈరోజు వక్స్ బిల్లు పార్లమెంటులో చర్చకు వస్తుంది. దానికి సంబంధించి మంగళవారం లోక్సభలో నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష సభ్యులు నేడే లోక్సభలో బిల్లు చర్చకు 8 గంటల కేటాయింపు, బీఎస్సీ నుంచి ప్రతిపక్షాల వాకౌట్, మైనార్టీలో అనవసర భయాలు సృష్టిస్తున్నారు మంత్రి రిజిజ్, బిల్లు రాజ్యాంగ విరుద్ధం, సభలో చెప్తా ఓవైసీ, ఎంపీలకు బీజేపీ కాంగ్రెస్ విప్ జారీ, బిల్లుపై మద్దతుకు నితీష్ షరతులు, వక్స్ బిల్లుకు టీడీపీ మద్దతు, పార్టీ సూచించిన సవరణ ఆమోదం నేపథ్యంలో నిర్ణయం. ఇది వక్స్ బోర్డు నుంచి చాలా రోజుల నుంచి జరుగుతుంది. ఈ చర్చకు వస్తాడ ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దీని గురించి ఆలోచన చేయాలి. ఇంకోటి ఈ పేపర్ వచ్చిన బట్టి చెప్పేవన్నీ వట్టి ముచ్చట్లు అని చెప్పేసి అంటారు. మరి ఇన్ని రోజులు మరి కేసీఆర్ కూడా ఇది చేసిండట, మరి ఆ రోజు రాలే, ఈ రోజు రాజకీయాలు చేస్తారని చెప్పేసి అంటారు. మరి ఏం చెప్తాడో చూద్దాం. 1969లో యూనివర్సిటీ 2253 ఎకరాలు కేటాయించింది. భూమి హక్కు పత్రాలు అప్పగించకుండా కాంగ్రెస్ మోసం చేసింది. యూనివర్సిటీ బిల్లులను పంచిపెట్టి ఉమ్మడి రాష్ట్ర పాలకులు పరాకాష్ట ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం భూపంజరం చేసింది. 400 ఎకరాలు ఐఎంజీ భారత్కు అప్పగించిన బాబు ఆనాడే వ్యతిరేకిస్తూ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన. దీంతో గోపనపల్లిలో 390 ఎకరాల యూనివర్సిటీకి అప్పగింత, అందులో 306 ఎకరాలు లాక్కున్న మన్మోహన్ సర్కార్. ఇక యూనివర్సిటీకి ఇచ్చిన భూమి ఏదైనా ప్రశ్నిస్తున్న విద్యార్థులు. మరి చూడాలి, నిన్నటి దాకా వీళ్ళు మేము వేరే దగ్గర ఇచ్చిన 369 ఎకరాలు వేరే దగ్గర ఇచ్చినామని అంటారు, వీళ్ళు ఇవ్వలేదంటారు. మరి ఇది రాజకీయాల మరి వ్యవస్థ నాశనం చేయడానిక, నిజంగా మంచి జరగడానిక చూడాలి. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఆ మేధావులు ఆలోచించాలి. రాజకీయ నాయకుల మాటలు నమ్మకండి. ఎవరు ఏం మాట్లాడుతూ అర్థమైతే లేదు. నిజంగా ఉన్నటువంటి ప్రొఫెసర్లు, ఐఏఎస్లు, దానికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వీళ్ళంతా కూర్చొని చర్చకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు కాక మా నరేంద్ర మోడీ బొమ్మ ఎందుకు నేను 40 రూపాయలు ఇస్తాను, 10 రూపాయలు మీరు ఇస్తామని, వీళ్ళు 40 రూపాయలు మేమే ఇస్తామని వీళ్ళు అంటారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం గింత, కేంద్ర ప్రభుత్వం గింత అని వాటాలో తెలియజేస్తే మాత్రం జనాలు తెలుస్తాయి తప్ప రాజకీయాల కోసం చెప్తే అది ముందుకు పోదు. ఇది కూడా ఏది నిజం ఏది అబద్ధమో దానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ ఉన్నటువంటి వాళ్ళు యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తులు, ప్రభుత్వంకి సంబంధించిన వ్యక్తులు, ఆ కోర్టు ఏదో వచ్చి దానికి సంబంధించిన వ్యక్తులు కూర్చొని నిర్ణయానికి వచ్చి విద్యార్థులకు సంబంధించిన విద్యార్థుల నాయకులు అదంతా కూర్చొని పరిష్కారం చేస్తే తప్ప దీనికి కొలిక్కొచ్చే అవకాశం లేదనేది తెలుస్తుంది. ఇప్పటికైనా జనాలు ఆలోచించాలని చెప్పి టీఆర్ నిజం నుంచి ప్రజలను కోరుకుంటాను.